ఈ మధ్య భారత రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఇది మన దేశ భవిష్యత్తును మార్చేస్తోందా? అసలు రాష్ట్రాలకు ఎందుకు ఇంకా ఎక్కువ స్వయం ప్రతిపత్తి కావాలి? ఈ డిమాండ్ ఎందుకు ఇంతలా పెరుగుతోంది? పదండి, ఈరోజు దీని గురించే వివరంగా మాట్లాడుకుందాం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయన చేసిన ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు దేశ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అన్ని రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కావాలి అన్నారు. చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఈ మాట ఇప్పుడు తమిళనాడుకే కాదు, దేశవ్యాప్తంగా సమాఖ్య వ్యవస్థపై పెద్ద చర్చను రేపింది. మరి ఇది కేవలం ఒక పొలిటికల్ స్లోగన్ అనుకోవాలా, లేక దీని వెనక చాలా పెద్ద కథే ఉందా? ఇది ఉత్తినే గాలిలో చేసిన ప్రకటన కాదు, దానికి తగ్గట్టే యాక్షన్ కూడా ఉంది. స్టాలిన్ గారు ఈ మాట ఎక్కడన్నారంటే తమిళనాడు అసెంబ్లీలో. అది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఒక చాలా ముఖ్యమైన నివేదికను ప్రవేశపెడుతూ. సో దీని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ విషయంలో వాళ్ల ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో, వాళ్ల ఫ్యూచర్ ప్లాన్ ఏంటో. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. రాష్ట్రాలు ఎందుకిలా అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి కావాలనడుగుతున్నాయి? అసలు సెంటర్కి స్టేట్స్కి మధ్య ఈ పవర్ బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతింటోంది? దీని వెనుకున్న కారణాలేంటి? ఈ చర్చను అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఫెడరలిజం అంటే సమాఖ్య విధానం అంటే ఏంటో సింపుల్గా తెలుసుకోవాలి. ఫెడరలిజం అంటే ఏంటంటే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం అనుకోండి. ఇంట్లో పెద్దగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. వాళ్ళు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇంట్లో ఉన్న వేరే సభ్యులు అంటే మన రాష్ట్రాలన్నమాట, వాళ్ల విషయాల్లో వాళ్లకు స్వేచ్ఛ ఉండాలి కదా. ఇప్పుడు సమస్య అంటే ఎక్కడొస్తోందంటే రాష్ట్రాలకుండాల్సిన స్వేచ్ఛ తగ్గిపోతోందనే గొడవ మొదలైంది. ఇప్పుడు జరుగుతున్న గొడవ అంతా రెండు రకాల ఆలోచనా విధానాల మధ్య అని చెప్పొచ్చు. ఒకవైపు రాష్ట్రాలేమంటున్నాయంటే మాకు ఇంకా ఎక్కువ అధికారాలు కావాలి, రాజ్యాంగం చెప్పిన నిజమైన సమాఖ్య స్ఫూర్తిని అమలు చెయ్యండి అని. కాని ఇంకోవైపు చూస్తే పవరంతా మెల్లమెల్లగా సెంటర్ చేతుల్లోకి వెళ్ళిపోతోందేమో అన్న భయం పెరుగుతోంది. రాష్ట్రాలు ఊరికే అదగట్లేదు, వాళ్ల వాదనకు కొన్ని బలమైన కారణాలు కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అడగకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని అంటున్నారు. దీనివల్ల పరిస్థితి ఎలా తయారైందంటే రాష్ట్రాలు తమ ప్రజల అవసరాలు తీర్చాలన్నా సరే సెంటర్ పర్మిషన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోందని వాళ్ల ఆరోపణ. అయితే ఈ సమస్యకు ఒక పరిష్కారం కూడా ముందుకొచ్చింది. అదే జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్. అసలు ఏముంది ఈ రిపోర్ట్లో? ఇది నిజంగా మార్పు తేగలదా? చూద్దాం. ఈ రిపోర్ట్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దీన్ని తయారు చేసిందెవరో తెలుసా? సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్. ఆయన నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి కమిటీ దీన్ని రూపొందించింది. కాబట్టి వాళ్ల న్యాయపరమైన అనుభవం, వాళ్ల నిష్పక్షపాత వైఖరి వల్ల ఈ రిపోర్టుకి ఒక ప్రత్యేకమైన విలువ, విశ్వసనీయత వచ్చాయి. వాళ్ల ప్లాన్ కేవలం ఈ రిపోర్ట్ ఇవ్వడంతోనే ఆగిపోలేదు. దీని వెనుక ఒక క్లియర్ 3 స్టెప్ ప్లాన్ ఉంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ రిపోర్ట్ని ఒక బలమైన బేస్గా వాడుకోవడం. సెకండ్ స్టెప్ దీనిమీద దేశవ్యాప్తంగా ఒక పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేయడం. ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్ ఈ చర్చ ద్వారా రాజ్యాంగ సవరణకు కావాల్సిన పొలిటికల్ సపోర్ట్ని కూడగట్టడం. అయితే ఇంత పెద్ద లక్ష్యాన్ని ఒక్క రాష్ట్రం మాత్రమే సాధించడం అసాధ్యం కదా. అందుకే వాళ్లు ఈ ప్రయత్నాన్ని కేవలం తమిళనాడుకే పరిమితం చేయకుండా నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మరి అదెలా? ఈ గోల్ రీచ్ అవ్వడానికి వాళ్ళొక ప్రాక్టికల్ స్టెప్ వేశారు. ఏంటంటే ఈ రిపోర్ట్ని కేవలం తమ దగ్గరే ఉంచుకోకుండా దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలకి పంపించాలని డిసైడ్ అయ్యారు. ఇలా చేయడం వల్ల ఈ విషయంపై నేషనల్ లెవెల్లో ఒక కామన్ ఒపీనియన్ తీసుకురావచ్చని వాళ్లు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ నేషనల్ లెవెల్ ప్రయత్నం వెనక ఉన్న అసలు లక్ష్యం ఒక్కటే. అదేంటంటే రాష్ట్రాల అటానమీ అనే పాయింట్ మీద దేశంలోని రకరకాల రాజకీయ పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడం. ఇలా చేయడం ద్వారా సమాఖ్య స్ఫూర్తిని ఇంకా బలంగా చేయొచ్చని వాళ్ల ఆశ. సో చివరిగా ఈ పరిణామాలన్నీ మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్నను నిలబెడుతున్నాయి. మనమిప్పుడు చూస్తున్నది కేవలం ఒక ప్రాంతీయ పార్టీ డిమాండ్ మాత్రమేనా, లేకపోతే భారత సమాఖ్య వ్యవస్థలో రాబోయే ఒక పెను మార్పుకు ఇది నాంది పలుకుతోందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన దేశ భవిష్యత్ రాజకీయాలను నిర్ణయిస్తుంది. ఏమంటారు?